హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఉగాది కోసం చెప్తాను. ఉగాది అనేది హిందువుల పండగని అందరికీ తెలుసు. కొత్త సంవత్సరంగా మనం చెప్తూ ఉంటాము ఉగాది అనేది. సో దీనికోసం నేను స్టోరీ అనేది ఈరోజు చెప్తాను. ఉగస్య అది అనేది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. ఉగాదిని యుగాది, తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. అందరికీ తెలిసిందే. మనం ఉగాదిని ఎప్పుడు కొత్త సంవత్సరంగానే కదా అంటాము. సో కొత్త సంవత్సరం అంటాము, తెలుగు సంవత్సరంలో కొత్త సంవత్సరం అంటాము, యుగాది అని కూడా అంటాము. భారతీయ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే యుగాది లేదా ఉగాది అంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది. దీంట్లోకి వచ్చేసరికి మనం ఏమేమి చేస్తాము అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే సదృశాలు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, అలాగే వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఉప్పు, కొత్త మిరపకాయలు మొదలైనవి వాడతారు. ఆ రోజు పంచాంగ శ్రావణం చేయడం తెలుగువారి ఆనవాయితీ. ఆ సంవత్సరంలోని శుభాలను, జాతకా ఫలములను పంచాంగ శ్రావణం ద్వారా తెలుసుకొని వాటిని అనుగుణంగా వారి భావి జీవితమును తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు తొలిసారిగా నాగలితో పొలం దున్ని పొలం పన్నులు ప్రారంభిస్తారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండి మంచి లాభాలు రావాలని దేవునికి మొక్కులు మొక్కుతారు. మనకు ఉగాది రోజు ఏం చేస్తాము అంటే మనం ఇవన్నీ కూడా అందరూ చేస్తారు. ఉగాది రోజు మనకి ఏంటి అంటే కొత్త సంవత్సరం కదా, కొత్తగా జరగాలి ప్రతిదీ కూడా అని చెప్పి ఇవన్నీ పాటిస్తామన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.